ఈ ఫోటో చూడండి ఒక్కసారి. ఇది 2019లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు. ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ, చంపటానికి కారణం నాది కూడా ఉందని కానీ, మా తమ్ముడే లేపేపించాడని కానీ, లేకపోతే తెలిసినట్టుగా నీ ముఖంలో ఎక్కడైనా ఉందా? అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి, అత్యంత వేదనభరితంగా ఉండి, ఎంత నటుడు అయ్యా నువ్వు! ఎవడి వల్లైనా చిరంజీవికి యాక్షన్ చేయగలుగుతాడా? కమల్ హాసన్కి ఇచ్చిన ఈ యాక్షన్ చేయగలుగుతాడా? రాత్రావు బాత్రూంలో వేసేయటం, పగల తెల్లారేసరికి టీవీలో గుండెపోటు అని చెప్పించడం, తెలిసిన తర్వాత ఈ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటమా? ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా? నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లా అవుతావు? ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు వేయలేవయ్యా? మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్, ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా. అంతకంటే ముందే నీకు నేర వ్యూహాలు రచించడం తెలుసు కాబట్టి, అంతకంటే ముందే నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టించావు. సింగయ్యకి యాక్సిడెంట్ జరగలేదు, అదేదో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆయన కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉన్నాడు అని. నీ కాన్వాయిలో దెబ్బలు తగిలినటువంటి ఒక వ్యక్తి ఆయన కాలు తిరగకో, లేకపోతే అటు ఇటు తిరిగేటప్పుడు కాలు మీద కాలు పడిందో, లేకపోతే ఆయన దొర్లుతూ ఉన్నాడో, వేదన చెందుతూ ఉన్నాడో, మరణంతో మృత్యుతోటి పోరాడుతూ ఉన్నాడో, ఆ బాధ ఈయనకి తెలుసు. నీ సైకో బ్యాచ్ ఏమని పెట్టింది? ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య వెంటనే హాస్పిటల్కి వెళ్ళి 50,000 రూపాయలు ఆ సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి, అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బ్రతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక 20 రోజులకో కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు, వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి బాధపడ్డారు, ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు. కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో, ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు. మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇసిరేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈరోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా, నువ్వు నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివుక్కుమంటది. కానీ ఒక నీ కార్యకర్త, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు మడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంత సంఘటన జరిగిన తర్వాత నీ కార్యక్రమాన్ని కనీసం 1 గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు, మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు నువ్వు
ఇర్రెగ్యులర్గా బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరుకి పోలీసులు కేసు కట్టి నిన్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంటే కోర్టుకి వెళ్ళి మాత్రం ఈ సంఘటనతోటి నాకు సంబంధం లేదు, ఈ కేసును క్వాష్ చేయండి అని చెప్పేసి పిటిషన్ వేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి, నేను ఇందాక చెప్పాను కదా, నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు. ఆమె మాట్లాడుతుంది, లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని. లోకేష్ గారు మనుషులను పంపిస్తే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా? ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు, ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం, రాజకీయాలు చూస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, నాయకుల మీద ఉంది. అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి, ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక నీళ్ళు నములుతూ ఉంది. పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు. లోకేష్ వచ్చాడు, ఏదో బొమ్మలు బెదిరించాడని చెప్పు అని చెప్పేసి పక్క నుండి గిల్లుతూ ఉన్నారు. అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతా ఉంది. లోకేష్ గారు మనుషులు పంపించారండి, ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే, కాదు బెదిరించారని చెప్పి చెబుతూ ఉన్నారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆమె చేత మీరు స్క్రిప్ట్లో రాయించింది ఏంటంటే, మా ఆయనకి చాలా చిన్న దెబ్బలు తగిలినటువంటి మనిషి ఎట్లా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదని ఒక నేర వ్యూహాన్ని రచించేటువంటి వ్యాఖ్యలు మీరు రాయించారు. అంటే మా ఆయనకి చిన్న దెబ్బలు తగిలిని మా కార్యకర్తలు తీసుకొని వెళ్తానన్నా కూడా తీసుకెళ్ళనీయలేదు, పోలీసులే తీసుకెళ్లారు. అంటే ఎంత నేర వ్యూహం ఉందో చూడండి. పోలీసులు ఏదో చేశారు అనేది మీరు ప్రపంచానికి చూపించాలనుకున్నారు. మా కార్యకర్తలు తీసుకెళ్తానన్నా వారించారు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని చూశారు. ఈ రెండిటిని కోర్టులో సాక్ష్యాలుగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించలేని అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత దుర్మార్గుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2019లో మీ బాబాయ్ హత్య జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడింది. అయ్యో వివేకానంద రెడ్డి గారు గుండెపోతాడు, చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు వార్తలు చూసి. కానీ అది గుండెపోటు కాదు, అది గొడ్డలి పోటుతో పాటు గుణపంతో పోటు, కత్తితో పోటు, కమోడుకి గుద్దటం లాంటి దెబ్బలు తగిలించడం, రక్తపు మడుగుల్లో ఉండటం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి దేశానికి తెలియకముందే తెలిసినటువంటి వ్యక్తివి నువ్వు. ఎంత తెలిసినటువంటి మనిషి శవం దగ్గరికి వెళ్ళి అసలు ఏమి తెలియనట్టు ఉండగలుగుతాడా? ఎవ్వడి వల్ల సాధ్యం కాదు. రక్తం పంచిచ్చినటువంటి తండ్రి తమ్ముడు అత్యంత దారుణ మారణ కాండకి గురైపోయి చనిపోయి రక్తపు మడుగుల్లో ఉంటే ఆ ప్రణాళికలో నువ్వు భాగస్వాముడు అయ్యుండి నీ టీవీలో ఏమీ జరగలేదు గుండెపోటు అని చెప్పిస్తే సునీతమ్మ గారు వచ్చి ఇది పోస్ట్ మార్టం చేయాలని చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారిగా స్క్రీన్ మీద మొత్తం మార్చి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అదంతా కూడా తెలిసినటువంటి వ్యక్తివి. ఇంత తెలిసిన తర్వాత అనుకుందాం, ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ తర్వాత సిబిఐ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా, సిట్టు చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా ఒక్కొక్కరు నేరాలు మొత్తం బయటకు వచ్చినటువంటి క్రమంలో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నోటు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసింది. అప్పుడు అనుకున్నారు